హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మంగి సాయి ముచ్చట్లు. ఈ రోజు వీడియో thumbnail చూసారు కదండి. నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట ఇలా ఎక్స్ప్లోర్ చేయాలని. ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది. మన పెందుర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో షేర్ చేయబోతున్నాను. టెంపుల్ గురించి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మరి లేట్ ఎందుకు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి పెందుర్తి రైతు బజార్ ఉంది కదా, రైతు బజార్ ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది, కొండపైన ఉంటుంది. అలాగే కొండపైకి వెళ్ళడానికి రోడ్ వే కూడా ఉంటుంది. రోడ్ వే మొన్న కొత్తగా వేశారండి, చాలా బాగుంటుంది. రోడ్ అంతా కూడా బైక్, బస్ ఆర్ కార్ ఏదైనా వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి. సాటర్డే ఒక్క రోజే మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకైతే బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. నార్మల్ డేస్ లో మనం ఓన్ వెహికల్స్ లోనే వెళ్ళాలి. టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి వినాయక స్వామి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గరుడాల వారు వీళ్ళందరూ కూడా దర్శనమిస్తారు. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని మనం కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారు కదా, మీకు ముందు వీడియోలో మొత్తం అవుట్ లైన్ అంతా కూడా చూపిస్తాను. ఆల్రెడీ వైజాగ్ లో ఉన్న వాళ్ళకి, పెందుర్తి లోకల్ ఉన్న వారికి అందరికీ కూడా టెంపుల్ తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియకపోతే కంపల్సరీగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే అంత పవర్ఫుల్ స్వామి అన్నమాట. సాక్షాత్తు ఆ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించిన గుడి. ఇప్పట్లో చూసుకునే దానికన్నా టెంపుల్ అయితే ఇప్పట్లో చాలా బాగా డెవలప్ అయిందండి. టెంపుల్ చుట్టూ కూడా ఏ విధంగా ఉంటుంది, మనకి పైనుంచి చూస్తే కొండపై నుంచి మొత్తం లొకేషన్ అంతా కూడా ఎలా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది లొకేషన్ అంతా కూడా. టెంపుల్ ఇంత బాగా డెవలప్ అవడానికి కారణము దేవస్థానంతో పాటు ఇక్కడున్న రామానుజుల గారు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. నిజానికి టెంపుల్ అయితే ఆయన వల్ల చాలా బాగా డెవలప్ అయిందండి. ఆయన ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ కొంచెం కొంచెం డెవలప్ చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే పూజలు అయితే చాలా బాగా జరిపిస్తారనమాట. ధనుర్మాసంలో ఒకటి కాదు, చాలానే విశేషాలు ఉంటాయి. యాక్చువల్లీ ఈ వీడియో అప్పుడు షూట్ చేసిందే, కానీ నాకు కొంచెం లేట్ అయిందనమాట పోస్ట్ చేయడము. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామికి ప్రతి ఫ్రైడే కూడా అభిషేకం జరిపిస్తారండి. అలాగే ఆ రోజు ముడుపులు కడతారు. అలాగే సాటర్డే సప్తాహారతులు ఇస్తారు. ఫ్రైడే అభిషేకం చూసి అక్కడ స్వామికి ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా తప్పకుండా నెరవేరుతాయండి. సాటర్డే టైంలో సప్తాహారతులు చూడడానికి చాలా మంది భక్తులు అయితే వస్తారు. అలా స్వామిని చూసారు ఎంత నిండుగా ఉన్నారో, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. సాక్షాత్తు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. మీలో ఎంత మందికి వెంకటేశ్వర స్వామి ఇష్టం కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ గాడ్ అన్నమాట వెంకటేశ్వర స్వామి. కానీ లక్ష్మీ అమ్మవారు, గోదా అమ్మవారు కూడా దర్శనమిస్తారు. లేట్ ఎందుకు, టెంపుల్ గురించి కొన్ని విషయాలు గురువు గారి మాటల్లో వినేయండి. ఎలా వచ్చింది, టెంపుల్ విశేషమైన ఆదాయం ఎలా వచ్చింది, అసలు కొండపైన స్వామివారు వెళ్తారని ఎవరు ముందుగా చెప్పారు, దాని యొక్క విశేషం మొత్తం మీరు వీడియోలో చెప్తారు మా ఆడియన్స్కి. మీరు ఎన్నాళ్ళు బట్టి గుర్తొస్తున్నారు? ఎన్నాళ్ళు బట్టి వస్తారు? స్వామిని ఒక 12-13 years 13 సంవత్సరాలు బట్టి వచ్చారు. మా కొండ గురించి మీకు తెలీదా? నాకు తెలుసు స్వామి, మీ ద్వారా మా ప్రేక్షకులకి చెప్పించాలని చెప్పి. అలా అయితే ఓకే. తెలియదంటే మాత్రం నేను సేమ్ ఫీల్ అవ్వదు. లేదు స్వామి, మీరు మా గురువు కాబట్టి గురువుగారు మన కొండ గురించి ప్రతి ఒక్కరికి తెలియదు. చాలా చోట్ల పెద్ద వైభవంగా కట్టి భగవంతుడు రావాలనుకుంటాం, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం సుమారుగా 150 సంవత్సరాల కింద స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా ఇది దేవుడి కొండగా పిలిచేవారు. దీని మీద ఒక రాతి స్తూపాలు 3గా ఉండేవి. ఆ స్తూపాలు ఒకటి పెందుర్తి రామాలయం దగ్గర, ఇంకోటి చిన్నమశ్వర రామాలయం దగ్గర, ఇంకోటి కొండ ప్రాంతంలో ఉందని అప్పటి పెద్దలు బ్రహ్మరాజు గారు అవ్వచ్చు, ఎస్ఆర్ఎస్ గారు అవ్వచ్చు, మరి ఆ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేసేవారు. అప్పట్లో ఇక్కడ తీర్పు కూడా చెప్తూ ఉండేవారట. ఇది మనకు పెద్దలు పంచబట్టి వారి ద్వారా తెలిసిందనమాట. దీన్ని దేవుడు కొండగా అప్పటి నుంచి పిలుస్తూ ఉండారు. అప్పట్లో కొంతమంది ఏమొచ్చి కాలేజీ చదువుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా అంటే మేకలను కాసుకున్న వాళ్ళు అవ్వచ్చు అనమాట. వీళ్ళు పైన అలా తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక పాదంలాగా కనబడింది. ఆ పాదంలో ఎప్పుడు కూడా స్వచ్ఛమైన శుద్ధమైన జలాలు ఉంటాయి. అవి ఎప్పుడు కూడా బయటికి రావు, లోపుకి ఇంకో. మే నెల రోహిణి కార్తీలు కూడా అదే ప్రమాణంలో ఉంటాయి. వర్షాకాలంలో కూడా అదే ప్రమాణంలో ఉంటాయి. శీతాకాలం కూడా సేమ్ అట్లాగే ఉంటాయి. అది చూడడానికి కూడా స్వామి తాలూకా పాదముద్రిక, మన పాదం ఎలాగైతే ఉంటుందో అంత పాదం, కానీ 3 అడుగులు ఉంటుంది పాదం. చక్కగా పాదం చూస్తే ఇది పాదం అని తెలిసిపోతుంది. ఇక్కడ ఒక పాదాన్ని పెట్టి వేరే ఒక పాదాన్ని సింహాచలంలో స్వామివారు ఉంచినట్టుగా పురాణ గాథ అనమాట. మనకి పంచవటి పెద్దలు చెప్పడం జరిగిందనమాట. అయితే ఆలయం ఎలా వచ్చిందంటే, దేవుడి కొండగా పిలుస్తున్న రోజుల్లో ఇక్కడ స్థానికంగా ఒక 5 కాలనీలు దత్తత తీసుకుని పంచవటి అనే నామకరణం చేసి కొంతమంది పెద్దలందరూ కలిపి, స్థానిక పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా సహాయంతో వీరందరూ కూడా ఒక రిజిస్టర్డ్ బాడీ ఏర్పాటు చేసి ఏదైనా సమాజానికి సాధించగలమా అని సంకల్పం చేసుకుని చిన్న ఆలయం నమూనా చేద్దామనేసి ఇద్దరు ఎక్కడ గణపతి ఆలయాన్ని కడదాం అనుకున్నారు. అయితే ఎవరైనా సలహాలు సూచనలు తీసుకోవాలి కదా అనేసి మాస్టర్ ఈకే గారు అంటాం, ఎకరాల అనంత కృష్ణమాచార్య గారు అంటాం, హోమియో మంత్రి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి ఇదంతా పరిశీలన చేసిన తర్వాత అద్భుతమైన వైబ్రేషన్స్ ఇప్పుడు కనబడుతున్నాయి. కాబట్టి మనకంటే పెద్దలు తీసుకొద్దామని చెప్పి శ్రీభాష్య అప్పలాచార్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే ఆయన కూడా ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడడం జరిగింది.
ఆయన కూడా చెప్పడం జరిగింది, మనకంటే పెద్దలను దీనికి ఎవరికైనా చూపిద్దామంటే అప్పుడు వీరందరూ కలిపి చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే స్వామివారు వచ్చి ఒకరోజు ఇక్కడ ధ్యానంలో ఉండి ఇది అద్భుతమైన దివ్య క్షేత్రం అవుతుంది, ఉత్తరాంధ్ర తిరుపతి అవుతుంది, ఇక్కడ వెంకటేశ్వర రాబోతున్నారు, దగ్గరలో అలివేలు మంగమ్మ, గోవిందరాజు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, తులాభారాలు ఇవన్నీ కూడా ఇక్కడ మొక్కుబడులు తలనీళ్ళన్నీ నెరవేరుతాయని స్వామివారు చెప్పడం జరిగింది. యథార్థంగా అప్పుడు మన పంచవటి కమిటీ వాళ్ళ దగ్గర అంతా కలిపి అకౌంట్లో ఒక 10,000 లోపే ఉన్నాయి. కానీ స్వామివారు ఇంత కార్యక్రమం చెప్పేసరికల్లా అందరూ ఆశ్చర్యానికి లోనే చూస్తూ ఉంటే భగవంతుడి మీద విశ్వాసం అనుకుంటే మనం ఒక్క అడుగు వేసరికల్లా భగవంతుడు 10 అడుగులు వేసి నడిపిస్తాడని చెప్పడం జరిగింది. అట్లాగే అందరూ కలిపి 1995 14వ తారీఖు 2వ నెల ఇప్పుడు అందరూ వాలంటీర్స్ డే అంటారు కదా, అదే అప్పుడు మంగళవారం కూడా అయింది. ఆ కాగితం కూడా మన దగ్గర జాగ్రత్తగా ఉంది, ఎప్పుడైనా మీకు చూపిస్తాం. ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. నిజంగా భగవంతుని అనుగ్రహం వల్ల శంకుస్థాపన చేస్తున్నప్పుడు చాలామంది విమర్శ చేస్తూనే ఉన్నారు. తూర్పునేమో చింతకొండ, పడమనేమో ఇంత పల్లం, ఇది ఎలా వాస్తు విరుద్ధంగా ఉంది, అభివృద్ధి చెందుతుందని చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు. అన్ని విమర్శలకి కూడా ఈ పని అవ్వలేదు అనుకోండి, గోవిందా అవ్వలేదు కదా, పని అయిందా గోవిందా అంటాం. అందువల్ల భగవంతుడు ఆ గోవిందనామాన్ని వీళ్ళందరూ చెప్తూ ప్రారంభించారనమాట. ఎటుపక్క దిక్కులు ఏరే వారికి దిక్కేమిటి, అందువల్ల ఏది ఎలా ఉన్నా సరే ఆయన రావాలని సంకల్పం చేసుకున్నారు. భగవంతుడు రావడం జరిగింది. సింహాచలంలో శ్రీ వరాహ నరసింహస్వామి ఏ రకంగా అయితే ఉన్నారో అదే ప్రాకారంలోని మన పెందుర్తి వెంకటేశ్వరం కూడా ఉండడం జరిగింది. ఆలయ ప్రతిష్టపడి 1997 మే 17వ తారీఖు నాడు వైశాఖ మాసంలో శుద్ధ దశమి తిథి రోజు శంకుస్థాపన శ్రీ 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 తిరుదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి చేతుల మీదనే జరిగిందనమాట. అయితే ఆ తర్వాత ఆలయం బాగా అభివృద్ధి చెందుతూ అలివేలు మంగమ్మ, గోవిందరాజ స్వామి, మరి కిందని ఆంజనేయ స్వామి రావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది. అప్పటి నుంచి కూడా 2008-9 దాకా కూడా శ్రీరంగం అనుబంధ సంస్థగా ఉభయ వేదాంత ఆచార్యపీఠంలో చిన్నజీవి సంస్థల యొక్క పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. ఆ రోజు మేము ఉన్నాం, ఈ రోజు మేము ఉన్నాం. స్వామివారు ఒకటే చెప్పారు, ఆలయాలు అనేవి ఆదాయం తెచ్చే వనరులుగా ఉండకూడదు, ఆధ్యాత్మిక పరంగా దాన్ని పెంచినట్టుగా ఉండాలని స్వామివారు చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు కూడా వైకుంఠ ఏకాదశి నాటి పర్వదినాన్ని కూడా పంచిపెట్టి వాళ్ళు ఎప్పుడో భగవంతుడు ఎంతో కొంత రొక్కం కట్టాలని చెప్పి 10 రూపాయలు టికెట్ పెట్టారు. ఈ రోజు కూడా మన ఆలయంలో ఆ 10 రూపాయలే వైకుంఠ ఏకాదశి మాత్రమే ఉంటుంది. మిగతా సేవలన్నీ ఉచితంగానే జరుగుతాయి. వేలాది మంది భక్తులు వచ్చి స్వామి సేవలో పాల్గొంటూ ఉంటారు. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ ఉత్సవాలన్నీ జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు అవ్వచ్చు, ధనుర్మాసం అవ్వచ్చు. నిన్న జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అయితే ఉదయం 60,000 మంది దర్శనం చేసుకున్నారు. మళ్ళీ రాత్రిగా 10,000 మంది దర్శనం చేసుకున్నారు జరిగింది. ముఖ్యంగా ధనుర్మాసంలో జరిగే సుదర్శన హోమం గురించి కొన్ని మాటలు. కుంకుమ పూజలు కూడా ఎటువంటి సామగ్రి కూడా ఎవరు తేవక్కలేదు, అందరికీ కూడా దేవస్థానం వారు ఉచితంగానే ఇస్తారు. ఆ సామగ్రితో చక్కగా భక్తులందరూ వచ్చి, మహిళా భక్తులందరూ కూడా కుంకుమ పూజ చేసుకుంటారు. సుదర్శన దంపతులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా ధరిస్తూ ఉంటారు అనమాట. అందరికీ చిన్న పెద్ద, ధనిక పేద భేద భావం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కొండ మీద కుంకుమ పూజలు జరుగుతున్నాయి, వెళ్ళాలి అని సంకల్పంతో వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ధరిస్తున్నారు. జై శ్రీరామ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులందరికీ కూడా మీ ద్వారా అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. విన్నారు కదండి గురువు గారి మాటల్లో టెంపుల్ గురించి విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు కదా. ముఖ్యంగా ధనుర్మాసంలో స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం అయితే ఉంటుందండి. అలాగే కుంకుమ పూజలు, కోడారి, హారతి పాసురము, కళ్యాణము, తిరువీధి ఒకటేంటండి చాలా అన్ని జరుగుతాయి. అన్నిటిని కూడా ఒక్కొక్క వీడియోలో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ టెంపుల్ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ స్వామి స్వయంగా వేసిన పాదాలు అయితే కనిపిస్తాయండి. పాదాలు చూడాలంటే మనం కొండపైకి వెళ్ళాలి, 1 అవర్ అయితే జర్నీ పడుతుంది. కానీ దీనికి ప్రాపర్ గా వే అయితే లేదు, కొంచెం అడవిలోంచి నడిచి వెళ్ళాలి. అందరూ కొండెక్కి పాదాలను చూడలేరు కదా, కొంతమందికైనా నా వీడియో ద్వారా చూస్తారు కదా అని చెప్పి నేనైతే ఒక రోజు పాదాల దగ్గరికి వెళ్ళి వీడియో తీసానండి. దారి కొంచెంగా ఉంటుంది, అంత బాగా అయితే ఉండదు, కొంచెం తుప్పల్లోంచి వెళ్ళాలి. ఫైనల్ గా ఒక 1 అవర్ కష్టపడి మేమైతే కొండ అయితే ఎక్కాము. చూసారు కదా, పాదాలు చూపిస్తా చూసేయండి. లొకేషన్ అయితే అద్దరిపోతుంది. మన వైజాగ్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. కొన్ని వేల సంవత్సరాల కిందట స్వామి పాదాలు మన కొండపైన, అలాగే చింతలపాలెం కొండపైన, సింహాచలం కొండపైన వేశారని చెప్తారు పురాణాలు. అయితే ఈ పాదాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడ ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, లోపల అయితే వాటర్ అలా ఉంటూనే ఉంటుంది. ఆ వాటర్ తీసుకొని మన పైన చల్లుకోవాలి. ఆ వీడియో ద్వారా కొంతమంది అయినా చూసి దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే అంత ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్లీ మన వెంకటేశ్వర స్వామి గురించి వీడియో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. హ్యాపీగా నా వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.